రీసెంట్ గా వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి నాయకుడు అనుకోవచ్చు లేదా ఏ వ్యక్తి అయినా అనుకోవచ్చు, పోసాని కృష్ణమురళి ఓకే అరెస్ట్ అయిన తర్వాత వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి చాలా మంది వ్యక్తులు వచ్చి మాట్లాడుతున్నటువంటి మాటలు ఏంటంటే ఆయనకు సపోర్ట్ గానే చేస్తున్నారు. ఓకే ఆయన వ్యాఖ్యలు సపోర్ట్ చేయొచ్చా లేదా అనేది పక్కన పెడితే నిన్న అంబటి రాంబాబు గారు మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి ఈయన చేసినటువంటి మాటలే ఆయన కొన్ని విషయాలు చెప్పాడు. ఒకసారి మీకు వినిపిస్తాను, మీ అభిప్రాయం చెప్పండి. ఓకే అంటే ఆయన తిట్టిన బూతులు ఈయన తిట్టిన బూతుల గురించి కంపేర్ చేశారు ఆయన. ఓకే మళ్ళా ఈయనున్నాడు ఎవడు కింజారపు అచ్చెన్నాయుడు గారు, ఆయన పోలీసులు ఏం మాట్లాడారో మీరు చూశారు. ఆయనకేమో వ్యవసాయ శాఖ మంత్రి, పట్టాభికేమో అదేదో కార్పొరేషను. ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు చెప్పులు చూపిస్తూ ముఖ్యమంత్రి గారిని ఎమ్మెల్యేలని ఇష్టం వచ్చినట్టు తిడితే ఆయనకు ఉప ముఖ్యమంత్రి. ఇలా మీరు మమ్మల్ని బాగా అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిని, బహిరంగంగా తిట్టిన వారిని మీరేమో పదవులు ఇచ్చి గౌరవిస్తారు. మా పోసాని కృష్ణమురళి లాంటి ఒక వ్యక్తి ఏదో అనుచిత వ్యాఖ్యలు చేశాడని ఆయన ఈ జైలు నుంచి ఆ జైలుకి, ఆ జైలు నుంచి ఈ జైలుకి, ఈ జైలు నుంచి ఆ జైలుకి తిప్పుతా ఉంటారు. రేపు కూడా వాళ్ళు తిప్పుతారు. ఈ విధంగా హెరాస్ చేస్తున్నారు. ఏదో ఏదో అనుచిత వ్యాఖ్యలు, అవును, ఇది కూడా అక్రమ అరెస్టు. ఈ రెండు వాక్యాలు చాలా బలంగా అనిపిస్తున్నాయి వైఎస్ఆర్సీపీ. కానీ అంటే వైసీపీ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా ఏముందంటే పోసాని కరెక్టే మాట్లాడండి కదా, పవన్ కళ్యాణ్ కన్నా పవన్ కళ్యాణ్ తొక్కి నారదీస్తా తాట తీస్తా దానికన్నా చూపిస్తే తప్పంట, అవును బోషడికే అంటే తప్పంట, పిచ్చిన కొడకల్లారా లేదంటే ఏంటది పవన్ కళ్యాణ్ గారు ఎక్కువగా వాడేదంటే తొక్కి పట్టి నారదీస్తా లేదా పిచ్చిన కొడకల్లారా, ఇలాంటి 2-3 మాటలు అవి బూతులట. అంత ఏదో ఏదో చిన్నగా అన్నటువంటి పోసాని గారిని అరెస్ట్ చేసేసారు అని. అయితే ఇక్కడ వైసీపీ వాళ్ళకి 11 సీట్లు వచ్చినా కూడా సమాజంలో ఏం జరుగుతుంది, సమాజంలో మనం ఎలా ఉండాలి అనేది వాళ్ళకి తెలియదు. ఎందుకంటే ఇప్పుడు అచ్చెన్నాయుడు గారు మాట్లాడితే అతనికి వ్యవసాయ శాఖ మంత్రి, అంబటి రాంబాబు ఏం మాట్లాడిండు, అంబటి రాంబాబు మాట్లాడిన తర్వాత మంత్రి పదవి వచ్చింది. రోజా గారికి అట్లే వచ్చింది. పార్లమెంట్ లో మన ఎంపీ అవి న్యూడ్ వీడియోలు బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు అధికారిక ప్రతినిధి ఇచ్చారు. అంటే ఇది స్టార్ట్ చేసిందే వాళ్ళు, ఇది వాళ్ళు స్టార్ట్ చేయడం అని కాదు. యాక్చువల్లీ ఎలా ఉంటుందంటే పోసాని చేసింది అసలు సమర్థించినోడు బూతులు తిట్టాలంటే పరమ వేస్ట్. సమర్థించిన వాళ్ళు అసలు మనుషులే కాదు, అంతే. పోసాని సమర్థించిన ఏ నాయకుడు కావచ్చు, వైసీపీ కావచ్చు, జనసేనలో కొంతమంది సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు, టీడీపీలో కొంతమంది సపోర్ట్ చేసే ఉంటారు, బయట కూడా. అసలు పోసాని వ్యాఖ్యల్ని సమర్థించిన వాళ్ళు నా దృష్టిలో వాళ్ళు మనుషులే కాదు నిజంగానే. ఎందుకంటే యాక్చువల్గా పోక్సో చట్టం కింద కూడా కేసు పెడదామని ట్రై చేస్తున్నాం, పెట్టాలి పోక్సో కూడా. ఎందుకంటే ఇప్పుడు అతను పవన్ కళ్యాణ్కి అతనికి సంబంధం లేదు. అవును, పవన్ కళ్యాణ్ గారిని డైరెక్ట్ గా తిట్ల, పవన్ కళ్యాణ్ అతని పేరు కూడా తీయలేదు అసలు ఎక్కడ కూడా. అసలు పవన్ కళ్యాణ్ డాష్ నా కొడుక, అసలు నీకెందుకు డాష్ రాజకీయాలు సినిమాలు చేసుకోగలరా అంటే ఇతను ఎవరు చెప్పనీకి పవన్ కళ్యాణ్. అవును, అసలు ఇతనికి డైరెక్ట్ ఇష్యూ ఏముంది, అసలు పోసాని కృష్ణమురళికి పవన్ కళ్యాణ్కి సంబంధమే లేదు, ఏమీ లేదు. ఇదే అంతకుముందు కొన్ని సినిమాలు యాక్ట్ చేసుకున్నారు, ఏమైనా మనస్పర్ధలు వచ్చినాయో, అంతకుముందు ఏదో సినిమాలో ఏదో షూటింగ్ లో ఏదో చిన్న ఇష్యూ అనేది అసలు సంబంధం వాళ్ళకి పవన్ కళ్యాణ్కి పోసాని ఇష్యూ రాలేదు. పర్టికులర్ గా ప్రెస్ మీట్ పెట్టేసి ప్రెస్ క్లబ్ లో ఎవరో స్క్రిప్ట్ రాసి ఇచ్చిందని చెప్పేసి చదివితే పరిణామాలు ఈ విధంగానే ఉంటాయి నిజంగా. ఇప్పుడు ఈ స్టేషన్ నుంచి ఆ స్టేషన్, ఆ స్టేషన్ నుంచి ఈ స్టేషన్, ఇది తిప్పడంలో లేట్ అయింది అసలు. ఇంకా అంబటి రాంబాబు మాట్లాడేమంటారు అంటే అప్పుడు ఎప్పుడో తిన్నాను ఇప్పుడు కేసులు. ఈ అంబటి రాంబాబు మంత్రి ఎట్లయింది అనేది తెలియదు, తిట్టిన తర్వాతనే కేసు పెట్టిండు. కేసులు పెడితే కొన్ని దగ్గర తీసుకోలేదు. రాస్తారోకలు, ధర్నాలు, వీర మహిళలు కొంచెం వాళ్ళు ఇష్యూను చాలా సీరియస్ అయ్యే వరకు ఏంటంటే కొన్నిలో కేసులు ఫైల్ చేసింది. ఫైల్ చేసిన తర్వాత ఏమైంది, యాక్షన్ తీసుకోలేదు. కేసు ఫైల్ అయింది, యాక్షన్ తీసుకోలేదు. బట్ ఇప్పుడు వచ్చినాక 9 నెలల తర్వాత యాక్షన్ తీసుకున్నారు. 9 నెలలు కూడా ఇప్పటి వరకు కూడా వెయిట్ చేశారు చాలా మంది వరకు కూడా. ఏంటంటే బయటకు వచ్చే వరకు ఇప్పుడు అధికారం వచ్చింది సరే నేను సారీ చెప్పి పక్కన తప్పుకుంటా, రాజకీయాలు అట్లా. అంటే ఇప్పుడు వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు టీడీపీ వాళ్ళకు అనుకూలంగా వాళ్ళ చాలా మందిని అరెస్ట్ చేశారు. మరి వాళ్ళు సారీ చెప్పలేదా? సారీ చెప్పిళ్ళు, ప్రతి ఒక్కరు సారీ చెప్పారు. తప్పైందండి, ఏదో మేము తెలియక చేశాము, బట్ మిస్టేక్ సారీ అని చాలా మంది
సారీ చెప్పిండ్రు, చాలా వేడుకున్నారట. కానీ ఒక్కొక్కరికి నరకం చూపించింది వైసీపీ వాళ్ళు. వైసీపీ వాళ్ళు అంటేనే ఇండైరెక్ట్ గా సైకోలు అనే ఒక పేరు ఉంటది, సైకో బిహేవియర్. ఇవన్నీ చేసి అన్ని చేసి ఇప్పుడు తిరిగి అధికారం వెళ్ళిపోయిన తర్వాత ఖచ్చితంగా యాక్షన్ కు ప్రతి ఒక్క దానికి రియాక్షన్ ఉంటుంది. ఇప్పుడు కూడా యాక్షన్ కావచ్చు, నెక్స్ట్ మీకు రియాక్షన్ కావచ్చు, నేను కాదంటలేను. బట్ లీగల్ గా వెళ్ళండి. ఏదైనా ఏ నాయకుడు ఏదో కుంభకోణాలు జరిగినాయి, కేసులు జరిగినాయి, సరే పవన్ కళ్యాణ్ ఏదో ఫ్రాడ్ చేసిండు, చంద్రబాబు గారు ఫ్రాడ్ చేసిండు, లోకేష్ ఇంకేవాళ్ళు మీద యాక్షన్ తీసుకోవచ్చు రేపు మీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత. అంతేగాని పోసాని కృష్ణ వాళ్ళు అరెస్ట్ చేసినావు, మీ మీద యాక్షన్ తీసుకుంటాం. దీనికి తీసుకుంటావు యాక్షన్ అంటే తిట్టిపిస్తా ఉంటాడు ఇంకెలాగే. దీనికి తీసుకుంటావు. పోసాని కృష్ణ మురళి అతను అనుచిత వ్యాఖ్యలు చేసిన కూడా అరెస్ట్ చేసిండు. దీని మీద మీరు రేపు వచ్చినాక మీకు చూపిస్తాం. ఏం చూపించారు వీళ్ళు? ఏం చూపిస్తారు? నాకు చూపించడానికి ఉండాలి. చూపించడానికి వీళ్ళకి ఇంట్లో కూడా ఆడపిల్లలు. అదే అంబటి రాంబాబు మాట్లాడుతున్నాం. అంబటి రాంబాబు నాకు తెలిసి 2 కూతుర్లు అనుకుంటా. అబ్బాయి ఏమో మనకు తెలియదు కానీ 2 కూతుర్లు. ఎందుకంటే లాస్ట్ టైం వాళ్ళ అల్లుడు బయటకు వచ్చి ఒక వీడియో పెట్టిండు, ఇంకో పాప కూడా ఉంది అని చెప్పేసి తెలుసు. 2 కూతుర్లని, నీ కూతుర్లని రేపు ఇదే విధంగా తిడితే నువ్వు ఊరుకుంటావా? నువ్వు ఊరుకుంటావు వచ్చి అంబటి రాంబాబు? మాలంటోళ్ళు ఊరుకో. సమాజం ఎవరు ఊరుకోరు. సమాజంలో ఇలాంటి తప్పు జరిగితే ప్రశ్నించాలా అనేవాడు ఎవడైనా ఊరుకోడు. మా దగ్గర అధికారం లేదు, మేము అంత ముందే ప్రశ్నించినాం. మీ గవర్నమెంట్ లో ఉన్నప్పుడే మేము ప్రశ్నించినాం, ఇది చాలా తప్పు, అసలు ఇది ఎట్లా అని చెప్పేసి. అదే మాకు అధికారం వచ్చేదంటే వీళ్ళకన్నా ఎక్కువ చేస్తున్నాం. ఎందుకంటే నాయకులకి జర్నలిస్ట్ చాలా మంది ఎలా ఉంటారంటే ఎక్కడ తప్పు జరిగినా వాళ్ళు దాన్ని అడుగుతుంటారు, ప్రశ్నిస్తుంటారు. సరే ఇలా చేస్తాం తప్పు కదా, చాలా మంది కూడా అడుగుతున్నారు. సరే ఇప్పుడు ఇప్పుడు పోసాని కృష్ణమూర్తి చేసిన తప్పే కదా, వ్యాఖ్యలు ఉన్నాయి కదా, అంతే కదా, వాళ్ళు కూడా అడుగుతున్నారు. సరే మరి ఇప్పుడు పోసాని కృష్ణమూర్తి చేసిన ఆన్ రికార్డ్ ఉంది కదా, ఏం చేస్తారంటే ఏం చేస్తాము అంటే వాళ్ళు తిట్లేదా? అంటే ఇక్కడ దానికి ఒక లిమిట్ ఉంటది. ఇప్పుడు ఇంతవరకు పాలసీస్ గురించి మాట్లాడచ్చు. చంద్రబాబు గారు కూడా ఏమయ్యా నువ్వు కూర్చోవయ్యా అది ఇది అని చెప్పి వెనుబోటు అని అదని ఇదని నువ్వు దగ్గర ఎవరి దగ్గర నుంచి పార్టీ లాగేసుకున్నావో తెలుసు అని అసెంబ్లీలో ఇలాంటి వాతావరణం. వ్యక్తిగత విషయాలు ఎప్పుడు లేదు. వ్యక్తిగతంగా చంద్రబాబు గారిని విమర్శించడం కూడా చాలా పెద్ద తప్పు, అసలు అండర్ మిస్టేక్ అది. ఏదైనా అసలు పోసానికి సమర్థించే వాళ్ళు నా దృష్టిలో మనుషులే కాదు, నిజంగా. నాయకులు కావచ్చు, బయట లేడీస్ కావచ్చు, ప్రతి ఇంట్లో ఒక ఆడపిల్ల ఉంటది. వాళ్ళ ఇంట్లో లేకపోయినా వాళ్ళ అన్నకో తమ్మునికో అక్కకో చెల్లెకో ఎవరు కోరుకుంటారు. ఆడపిల్లలు ప్రతి ఒక్కరు ఇంట్లో ఉంటారు. మీకు రాజకీయాలు మాట్లాడుకున్నప్పుడు రాజకీయాలు మాట్లాడుకోవాలి, ఈ మాటలు వస్తాయి. నిజంగా చేతగానప్పుడే వస్తాయి. ఇంత ముందు కూడా 4 పెళ్లిళ్ళు 3 పెళ్లిళ్ళు. ఇక్కడ మనం ఒకటి మాట్లాడుకోవాలి ఏంటంటే సోషల్ మీడియాలో ఒక వీడియో బాగా వైరల్ అవుతుంటుంది. మీరు ప్రత్యేక స్టేటస్ తీసుకొస్తున్నారు, ఎందుకు తీసుకున్నారంటే పవన్ కళ్యాణ్ 3 పెళ్లి. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తున్నారంటే పవన్ కళ్యాణ్ లింగిశామని పెళ్లి చేసుకున్నాడు. అంటే ప్రతి దానికి జగన్మోహన్ రెడ్డి మాట్లాడింది. జగన్మోహన్ రెడ్డి అంటే మన అతను ఎవరు వీడియో చేసింది, కొంతమంది చాలా మంది చేశారు. ఏం క్వశ్చన్ అడుగు, మీరేంది మోడీని మోకాల మీద వంగబెట్టి మీరు ప్రత్యేక స్టేటస్ తీసుకున్నారంటే పవన్ కళ్యాణ్ 2వ ఆమె నార్త్ ఇండియన్ చేసుకున్నారు. అంటే చాలా మంది అంటే ఈ మాట చాలా మంది ఏమంటారంటే మింగళనుడు మంగళవారం అన్నారంట. ఇది టైప్ లో జగన్మోహన్ రెడ్డి పని చేయలేక ఇవన్నీ పాలసీ ప్రకారం మాట్లాడలేక వ్యక్తిగత విషయాల జోలికి వెళ్ళి తన పరువును దిగజార్చుకున్నాడు, అధికారాన్ని కోల్పోయాడు. ఎప్పటికీ అదే కంటిన్యూ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు వల్లభనేని వంశీ విషయంలో కూడా అతను అసెంబ్లీలో మాట్లాడింది అసలు ఎవరన్నా దాన్ని యాక్సెప్ట్ చేస్తారా? వల్లభనేని వంశీ కూడా కొడుకున్నాడు అనుకుంటా, మొన్న ప్రెస్ మీట్ ముందుకు ఏదో వచ్చిండు. అదే క్వశ్చన్ లో నీ కొడుకు నీకు పుట్టలేదు కదా అంటే ఎలా ఉంటది నీకు? అసలు ఎంత బాధ కలుగుతుంది ఒక ఫ్యామిలీ. అది అసెంబ్లీలో మాట్లాడాల్సిన విషయాల. అసెంబ్లీలో అసలు మీకేమన్నా అసలు రికార్డెడ్ అవుతుంటాయి అవన్నీ కూడా రాస్తాం. ఓట్లేసి మిమ్మల్ని గెలిపించి మిమ్మల్ని పంపిస్తే అసెంబ్లీలో కూర్చొని ఈ మాటలా మీరు మాట్లాడేది?